అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఒక భారీ శుభవార్త అయితే తీసుకొచ్చానండి. అదేంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని తీసుకురాబోతోందండి. ఈ తల్లికి వందనం పథకం త్వరలోనే రిలీజ్ కాబోతోంది. దీనిపైన మంత్రి గారు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగిందనమాట. ఈ తల్లికి వందనం పథకం గతంలో అమ్మ ఒడి పథకంగా ఉండేదన్నమాట. అమ్మ ఒడి పథకం కింద 15,000 రూపాయలు అయితే వేసేవాళ్ళు. 15,000 రూపాయలు ఒక్కరికి మాత్రమే వేసేవాళ్ళు. అది కూడా 15,000 పూర్తిగా వేసేవాళ్ళు కాదండి. మెయింటెనెన్స్ కోసం కొంచెం డబ్బులు అయితే కట్ చేసుకునేవాళ్ళు. ఇక మిగిలిన డబ్బుల్ని వేసేవాళ్ళు అనమాట. విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోనికి వేసేవాళ్ళండి. ఈ డబ్బులు కేవలం ఇంట్లో ఒకరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. అంటే రేషన్ కార్డులో ఒక విద్యార్థికి మాత్రమే ఈ డబ్బులను అయితే ఇచ్చేవాళ్ళనమాట. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థులకు ఈ డబ్బుల్ని వేస్తాము, 15,000 రూపాయలు వేస్తాము, ఒక్కొక్కరికి వేస్తాము అని అయితే చెప్పడం జరిగిందనమాట. ఈ 15,000 రూపాయలు రిలీజ్ చేయడానికి ఇప్పుడు డేట్ అయితే ఫిక్స్ చేయబడిందనమాట. మనకు ఈ 15,000 రూపాయలు అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకానికి విద్యార్థులకు రావాలంటే తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి. ఇక అంతేకాకుండా మన మంత్రి లోకేష్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. ప్రైవేట్ స్కూల్స్లో చదివే విద్యార్థులకు మరియు గవర్నమెంట్ స్కూల్స్లో చదివే విద్యార్థులకు ఇద్దరికీ మనకు ఈ తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున వేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగిందండి. మనకు ఈ పథకాన్ని తీసుకురావడం కోసం మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులను సమీకరించడం జరిగిందనమాట. బడ్జెట్లో కూడా దీనికి డబ్బుల్ని అయితే కేటాయించడం జరిగిందండి. అయితే ఈ పథకం ఎప్పుడు రిలీజ్ కాబోతోందంటే ఈ జూన్ 2025లో ఈ పథకం అయితే రిలీజ్ కాబోతోందండి. కాబట్టి విద్యార్థులందరూ అటెండెన్స్ పర్సెంటేజ్ గురించి కొంచెం చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. అటెండెన్స్ పర్సెంటేజు 75% ఉంటే మాత్రమే మనకు ఈ తల్లికి వందనం పథకం అయితే రావడం జరుగుతుందన్నమాట. తల్లికి వందనం పథకం రావాలంటే పర్సెంటేజ్ చాలా ముఖ్యమండి. అటెండెన్స్ పర్సెంటేజ్ ఉంటేనే మనకి ఈ పథకం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి విద్యార్థులు స్కూల్స్కి ఆబ్సెంట్ కాకుండా ఖచ్చితంగా వెళ్ళండి. డబ్బులు రావాలి అంటే మీకు ఖచ్చితంగా అటెండెన్స్ అయితే ఉండాలి. ఇక అంతేకాకుండా ఈ తల్లికి వందనం పథకాన్ని తల్లుల ఖాతాలోనికి అయితే వేయడం జరుగుతుందండి. గతంలో అమ్మఒడి ఎలాగో తల్లి ఖాతాలోకి వేయడం జరిగిందో అలాగే ఇప్పుడు కూడా తల్లి ఖాతాలోకి అయితే వేయడం జరుగుతుందన్నమాట. ఈ విద్యా సంవత్సరం అంటే 2025 జూన్ నుండి ఈ తల్లికి వందనం పథకం అయితే డబ్బులు అయితే పడబోతున్నాయండి. దీనికి ఆల్రెడీ ఆధార్ అప్డేట్ అయితే చేయించడం జరిగింది. పిల్లలకు కూడా ఆధార్ అప్డేట్ చేయించుకోండి అని అయితే చెప్పడం జరిగిందనమాట. దీనికి డబ్బులు అయితే త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయండి. మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, ఈ జూన్లో డబ్బులు అయితే వేస్తాము అని అయితే చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఈ జూన్కంతా ఈ తల్లికి వందనం పథకము క్లియర్ అయిపోతుందండి. ఇదండి మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన లేటెస్ట్ సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల యొక్క సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.